హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో అయన్ హార్ట్ తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం భయ్యా. ఫైనల్లీ జియో హాట్స్టార్ వాడు ఏదన్నా మంచి పని చేశాడంటే అది ఇదే భయ్యా. బ్యాలెన్స్ ఉన్న 3 ఎపిసోడ్స్ కూడా ఈ రోజే రిలీజ్ చేస్తాడు. నైట్ నుంచి అయితే స్ట్రీమ్ అవ్వడం మొదలెట్టే నేనైతే నైటే కంప్లీట్ చేస్తా. ఎర్లీ మార్నింగ్ రివ్యూ పెడదాం అనుకున్నాం కానీ బట్ ఎందుకు ఆఫ్టర్నూన్ కి అయితే షిఫ్ట్ చేసా వీడియోని. ఈ సిరీస్ గురించి మాట్లాడుకునే ముందు చాలా మందికి చాలా విషయాలు అయితే తెలియవు. మార్వెల్ ఫ్యాన్స్ అయినప్పటికీ కొన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఉంటాయన్నమాట ఈ అయన్ హార్ట్ సిరీస్ గురించి. సో టోటల్ గా ఈ సిరీస్ కి సంబంధించి ఇంట్రడక్షన్ కానీ వకండా లింక్ కానీ అసలు ఈ సిరీస్ ఏంటి, ఎందుకు ఎంత హైప్, ఎందుకంత బ్లాక్ లాష్ వస్తుంది అన్ని కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం భయ్య. సో వీడియోని చివరి వరకు చూడండి, మీకు అన్ని అర్థమవుతాయి, లేదంటే మిస్ అయిపోతారు. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. మూవీ అండ్ ట్రైలర్ అప్డేట్స్ లాంటివి అయితే మీకు తెలుస్తూ ఉంటాయి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే అయన్ మ్యాన్ కి నెక్స్ట్ వెర్షన్ వస్తుందా, వకండాలో ఇంట్రడ్యూస్ అయిన రీరీ విలియమ్స్ కి స్టోరీ ఎలా వెళ్ళబోతుంది ఈ అయన్ హార్ట్ సిరీస్ లో అన్నది మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. మార్వెల్ ఫ్యాన్స్ కి ఒక చిన్న త్రో బ్యాక్ కింద అయితే చెప్పేస్తా, జస్ట్ రీక్యాప్ అనుకోండి. ఈ సిరీస్ వచ్చేసి బ్లాక్ ప్యాంథర్ వకండా ఫర్ ఎవర్ తర్వాత అయితే రన్ అవుద్ది భయ్య. మీరు అది చూసే ఉంటారు అనుకుంటున్నా. ఇన్కేస్ అది చూడకపోతే ఈ రీరీ విలియమ్స్ క్యారెక్టర్ అయితే మీకు అర్థం కాదు, అసలు ఎవరో కూడా తెలియదు అనమాట. ఖచ్చితంగా చూసే ఉండాలి మీరు అది, అప్పుడే క్యారెక్టర్ గురించి అయితే మీకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే సిరీస్ మొత్తంలో మెయిన్ లీడ్ క్యారెక్టర్ వచ్చేసి రీరీ విలియమ్స్ అనమాట. ఈ రీరీ విలియమ్స్ అనే అమ్మాయి MITలో పుడుతూ అక్కడే టెక్ జీనియస్ కింద అయితే ఉంటుంది. తను వైబ్రేనియం డిటెక్టర్ని అయితే ఇన్వెంట్ చేస్తుంది అనమాట. అక్కడి నుంచి వకండా వాళ్ళకి అది తెలియడం వల్ల వాళ్ళు యూఎస్కి వచ్చి ఈ రీరీ విలియమ్స్ని అయితే వకండాకి తీసుకెళ్ళడం జరుగుద్ది. దాని తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అవుతాయి అనమాట. అది వకండా ఫర్ ఎవర్ లో మీరు చూస్తారు. దాని తర్వాత రీరీ విలియమ్స్ మళ్ళీ తిరిగి తన MITకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో కంటిన్యూ చేస్తారు భయ్య. మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో ఇన్ కేస్ బ్లాక్ ప్యాంథర్ వకండా ఫర్ ఎవర్ చూడకపోతే అది చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుద్ది. నేను మొత్తం చెప్పుకుంటూ వెళ్ళాను కదా, అప్పుడు ఇది రివ్యూ అవుతుంది, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయిపోద్ది. సో ఈ సిరీస్ విషయానికి వచ్చే స్టోరీ ప్లాట్ వచ్చేసి MIT నుంచి రీరీ విలియమ్స్ అయితే తొలగించడం అయితే జరుగుతుంది అనమాట కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అక్కడి నుంచి రీరీ విలియమ్స్ అయితే తను అనుకున్న సాధించాలని చెప్పేసి కొన్ని పనులు అయితే చేయడం స్టార్ట్ చేస్తుంది. అసలు ఏం జరిగింది, మరి తను ఏం చేసింది, రీరీ విలియమ్స్ ఏం సాధిద్దాం అనుకుంది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఈ అయన్ హార్ట్ సిరీస్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకు ఎలా అనిపించింది అంటే వర్కౌట్ అవ్వలేదు భయ్య. ట్రై చేశాను కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. నేనేం ఎక్స్పెక్ట్ చేయాల, మరి అయన్ మ్యాన్ అంత రేంజ్ లో ఈ క్యారెక్టర్ని పెడతారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాల. కనీసం చికాగో కన్నా ఒక అయన్ మ్యాన్ కింద క్రియేట్ అవుతుందేమో అని అయితే ట్రై చేశా, బట్ అది కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే డామినిక్ థ్రోన్ పర్ఫార్మెన్స్ భయ్య. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూ రీరీ విలియమ్స్ క్యారెక్టర్ చేసిన యాక్ట్రెస్ పేరే డామినిక్ థ్రోన్ అనమాట. ఆమె పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. సీరియస్గా షీ నైల్డ్ ఇట్ భయ్య, చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ కానీ, టెక్ ప్యాషన్ కానీ, యాక్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా బ్యాలెన్స్ చేసిందని చెప్తే ఆవిడ పరంగా నాకు అసలు నెగిటివే లేదు. ఇంకా టెక్ ప్లస్ మ్యాజిక్ కాంబో, ఐరన్ మ్యాన్ టెక్ బేస్తో ఒక మ్యాజిక్ విలన్ని క్రియేట్ చేసుకుని ఈ రెండింటిని బాగా బ్యాలెన్స్ చేసి చాలా ఫ్రెష్గా ప్రజెంట్ చేస్తారు. అది కూడా మీకు వర్కౌట్ అవుద్ది. కొన్ని సీన్స్ అయితే ఎపిసోడ్ 3లో ఉంటాయి అనమాట, సూపర్ ఎంగేజింగ్ ఉంటాయి. అవైతే చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అండ్ ఎమోషనల్ డెప్త్ కూడా బాగుంటుంది. AI అన్న ఒక సబ్ప్లాట్ అయితే క్రియేట్ చేసుకుంటారు, నటాలి అని చెప్పేసి రీరీ విలియమ్స్ ఫ్రెండ్ క్యారెక్టర్. దాన్ని యూజ్ చేసుకున్న విధానం ఎమోషనల్ టచ్ కోసం బాగా వర్కౌట్ అయిందని చెప్తా. ఇంకా కొన్ని వకండా రెఫరెన్సెస్ కూడా ఉంటాయి, చాలా సెటిల్ గా ప్రెజెంట్ చేస్తారు. మంచి MCU ఫీల్ అయితే బాగా మెయింటైన్ చేశారని చెప్తా. ఇంకా అయన్ సూట్ డిజైన్ అయితే చాలా మాస్ అండ్ స్టైలిష్గా ఉంటుంది. అయన్ మ్యాన్ ఫ్యాన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది అనమాట సూట్ డిజైన్ కూడా. అండ్ ఈ మెయిన్ క్యారెక్టర్ రీరీ జర్నీలో కూడా కొన్ని ఇంటెన్స్ డిసిషన్స్ అయితే ఉంటాయి అనమాట, అవి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్ భయ్య ఘోరంగా ఉంటాయి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే చాలా స్లోగా ఫీల్ అవుతూనే ఉంటారు మీరు, అండ్ డ్రాగ్ చేస్తుంటారు. జస్ట్ ఇది ఒక మినీ సిరీస్, జస్ట్ 6 ఎపిసోడ్స్ లోనే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా స్లోగా అనిపిస్తుంది, అంత ఇంపార్టెంట్ గా అనిపించవు మనకి అవి. అండ్ ద హుడ్ విలన్ కూడా, అదే విలన్ క్యారెక్టర్ కూడా అంత పవర్ఫుల్ విలన్ వైబ్స్ అయితే తీసుకురావు భయ్య. చాలా సెటిల్ గా ఉంటాడు, చాలా ఫ్లాట్ క్యారెక్టర్ ఉంటుంది, అండర్ డెవలప్డ్ గా ఉంటుంది ఆ క్యారెక్టర్. సో అందువల్ల అంత పవర్ఫుల్ గా అనిపించదు అనమాట. అండ్ పైగా AI సబ్ప్లాట్ కూడా అటాలి AIని తీసుకుంటారు, అది అంత వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి నేను. ఆ AI థీమ్ వల్ల అదైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకు చాలా చిరాకు వచ్చింది ఆ AI సీన్స్ ఉన్నప్పుడల్లా కూడా. అండ్ సైడ్ క్యారెక్టర్స్ కూడా ప్రాపర్ డెవలప్మెంట్ ఉండదు, వస్తారు వెళ్ళిపోతుంటారు. అండ్ MCU లింక్ కూడా చాలా వీక్ గా ఉంటుంది భయ్య. ఐరన్ మ్యాన్ కనెక్షన్ ఎక్స్పెక్టేషన్స్ కి సరైన ఇంపాక్ట్ అయితే లేదు అసలు ఈ సిరీస్ నుంచి. ఏదో ఒక నార్మల్ యూనివర్స్ లో జరుగుతుంది, ఏదో ఒక చిన్న సిరీస్ అన్న ఫీల్ అయితే వస్తుంది తప్ప అంత ఇంపాక్ట్ క్రియేట్ అయితే చేయలేదు మీకు. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. మార్వెల్ సిరీస్ చూస్తున్నామన్న ఇంటెన్సిటీ ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా రాదు. ఏదో ఒక నార్మల్ టైం పాస్ సిరీస్ చూస్తున్నాం అన్న ఫీల్ వస్తుంది తప్ప మార్వెల్ రేంజ్ ఫీల్ అయితే అస్సలు రాదు. డిస్కనెక్టెడ్ తోనే ఉంటుంది మీకు, టెక్ పరంగా, ఎమోషనల్ పరంగా, మ్యాజిక్స్ మిక్స్ పరంగా, ఇవన్నీ కూడా ఇన్కన్సిస్టెన్సీ ఫీల్ అయితే వస్తుంది మీకు. ఎక్కడ కూడా వర్కౌట్ అవ్వదు. అంటే 1-2 ఎపిసోడ్స్ ఏదో టైం పాస్ కి చూడడానికి బాగుంది తప్ప ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు భయ్య. మార్వెల్ సిరీస్లు ఇచ్చే రేంజ్ ఇంపాక్ట్ అయితే నాకు అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ చాలా బ్లాక్ లాష్ కూడా వచ్చింది సిరీస్ కి, ఎందుకంటే ఐరన్ మ్యాన్ తో కంపేర్ చేయడం అన్నది ఎవరికి నచ్చలేదు అనమాట.
అదే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ సిరీస్ కన్నది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి సిరీస్ గురించి మాట్లాడాలంటే, బట్ జస్ట్ రివ్యూ భయ్యా. ఇంకా ఫ్యూచర్లో మాట్లాడదాం ఏమన్నా అవసరం వస్తే కనుక. నేనైతే ఈ సిరీస్కి కావాల్సిన పాయింట్స్ అన్ని మెన్షన్ చేశానని అనుకుంటున్నా. ఏమన్నా మిస్ అయ్యి ఉంటే మీరు కూడా కామెంట్స్లో చెప్పండి, నేను తెలుసుకుంటాను. సిరీస్ అయితే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ సిరీస్ ఎలా ఉన్నా సరే కానీ చూడాల్సిందే భయ్యా. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ క్యారెక్టర్స్ని తీసుకెళ్లి పెద్ద పెద్ద సినిమాల్లో అయితే యాడ్ చేస్తారు. అప్పుడు ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అని తెలుసుకోవడం కన్నా ఇప్పటి నుంచే మీరు సిరీస్ బాగున్నా బాగోకుండా చూసారనుకో, అప్పుడు ఆ క్యారెక్టర్ ఈజీగా తెలిసిపోద్ది అనమాట. ఒకేసారి అన్ని చూడలేరు కదా. మార్వెల్తో ఇదే బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఒక సిరీస్ని నార్మల్గా ఇంట్రడ్యూస్ చేసేస్తారు, ఎందుకంటే అది కూడా జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం వాడుకుంటారు వాటిని. అలాంటి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కదా మనం వదిలేసాం అనుకోండి, పెద్ద పెద్ద మూవీస్లో మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట. సో కుదిరితే చూడడానికి ట్రై చేయండి, జస్ట్ 6 ఎపిసోడ్సే కాబట్టి. ఓకే, మీకు కనుక వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.